వెల్కమ్ టు ఓటెన్ టీవీ. విశాఖ జీవీఎంసీ మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యలు, ఇతర ముఖ్య అంశాలు, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టు ఫోరం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కాంట్రాక్టర్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చైర్మన్ రొంగలి జగన్నాథం జీవీఎంసీ కాంట్రాక్టర్లు తమ సమస్యలను మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు జీవీఎంసీ కాంట్రాక్టర్లకు 400 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు జీవీఎంసీ పడ్డారని, తద్వారా జీవీఎంసీ కాంట్రాక్టర్ల కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నాయని, ఈ నేపథ్యంలో వారి రోడ్డున పడ్డారని, కనుక తక్షణమే జీఎంసీ మేయర్ గొలగని హరి వెంకట కుమారి తక్షణమే స్పందించాలని అన్నారు. 6.5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సుమారు 6 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. కోర్టుకు వెళ్లిన వారికి చెల్లించాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం జీవీఎంసీ కాంట్రాక్టర్లు వారి కుటుంబాలతో కలిసి తమ ఆవేదన కూడా అధికారులకు వెళ్లబుచ్చారని అన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పిఎస్ ప్రసాద్, సిహెచ్ ప్రసాదరావు, బాలసత్యనారాయణ, అంగ రమేష్, ఎంవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఈవేళ జీవీఎంసీలో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలో ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టుల పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళకి ఈవేళ 12 నెలల కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు. వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండదు. కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు, వర్క్ చేస్తాడు, నాణ్యతమైన వర్క్ చేస్తాడు, వర్క్ చేసిన తర్వాత డబ్బు అడుగుతాడు. ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వాలు రానే. కాంట్రాక్టర్ ఈవేళ ఏంటంటే 6.5 సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రోడ్డు మీద పడ్డారు. నేను చూస్తే ఒక కాంట్రాక్టరు, అది వీడియోది, ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది. ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డును పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్, అంతకంటే సరైన లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టరు ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది. మేము ఒక ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం. మేము ఇబ్బంది పడొద్దు, మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం. ఏ ప్రభుత్వాలు మానేయండి, వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి కదండి. పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వాలతో సంబంధం ఏముంది? ఏదైతే ఒక పక్క కమిషనర్, ఒక పక్క కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబుదారితనం కమిషనర్ కానీ ఇవాళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడగదలుచుకున్నా. ఇవాళ మా మేయర్ గారు ఉన్నారు, విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు. మేడం, మీకు విజ్ఞప్తి చేస్తాను, మీరేం చేస్తున్నారో మాకైతే తెలియదు. ఈరోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేషన్ అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పేమెంట్లు మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తున్నాం. స్పందించాలి. స్పందించకపోతే చాలా తప్పుగా ఉంది. ఆ కాంట్రాక్టర్ రోడ్డును పడకుండా చూడాలి. అదే కాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఈఎండి కానీ, ఎఫ్ఎస్టీ కానీ, ఏఎస్టీ కానీ, ఈ కాంట్రాక్టర్ ఏంటంటే వాడు ఫస్ట్ ఎన్రోల్ అవ్వకముందు
ఆ కాంట్రాక్టర్ ఏంటంటే డబ్బులు కడతారు. ఆ డబ్బులు ఏంటంటే సుమారు 60-70 కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టుల వ్యవస్థలో ఇప్పటికీ పెండింగ్ ఇవ్వకుండా ఏదైతే ఉన్నాయో అప్రూవల్ అయ్యి కమిషన్ అప్రూవల్ అయ్యి కూడా ఇవాళ పెండింగ్ పెట్టి కూర్చుంటారు. పక్కన పెట్టుంటే రోజు ఇలాగా 2 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్లు కాళ్ళు ఎరిగిపోయి తిరిగే పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరికి రూపాయి రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ వ్యవస్థలో ఇంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఇవాళ ప్రభుత్వం స్పందించాలి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్కి ఏదైతే కొన్ని సుమారు 21 వ్యవస్థలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఇవాళ చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కాంట్రాక్టర్ వస్తే, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ వస్తే వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పని చేయమని చెప్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లకు అది లేదే. వాళ్ళ జేబులో పెట్టుబడి పెట్టాలి, వాళ్ళ జేబులో పెట్టుబడి